బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాలో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మానాథ్ తెలిపారు. అలాగే తెలంగాణ, ఢిల్లీలోని భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు 10 మంది నిందితులు సిఐడి విచారణకు హాజరయ్యారు. గంట పాటు జోగి రమేష్ ను విచారించారు సిఐడి అధికారులు. ఇక విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్లాను. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు. రెడ్ బుక్ శాశ్వతం కాదు. 1-2 ఏళ్లు రెడ్ బుక్ నడిచినా ఆ తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మంచి చేస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ఉండదు అనే విషయం తెలుసుకోవాలన్న ఆయన జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎల్లకాలం కూటమి అధికారంలో ఉంటుందని అనుకోవద్దని, ప్రజలను మోసం చేసి ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇది మోసాల ప్రభుత్వం. సిఐడి అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అని స్పష్టం చేశారు. హనుమకొండలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన హైకోర్టు వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సభ అనుమతిపై ఈ నెల 17న నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వ లాయర్కు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ పోలీసుల అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వాళ్ళు కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాములస్వామి కళ్యాణ మహోత్సవానికి పోలీసు యంత్రాంగం భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ కార్యక్రమానికి దాదాపు 2500 మంది పోలీసుల బందోబస్తు నిర్వహించారు. సీతారాములస్వామి కళ్యాణం ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయితే పూర్తిస్థాయిలో అయితే పోలీసు వారు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఏర్పాట్ల విషయానికి వస్తే మనతో పాటు జిల్లా ఎస్పీ టీజీ అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు అయితే శ్రీ కోదండ రామస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటున్నారు? ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏవైతే ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్లో ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్, గుడిలో ఎలాంటి భక్తులకు అంతరాయం కలగకుండా, కళ్యాణ వేదిక చుట్టుపక్కల భక్తులకు అంతరాయం కలగకుండా చేయడమే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంట్లో భాగంగా అన్ని చర్యలు, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పటి వరకు ఈ యొక్క బందోబస్తుకి ఎంతమంది పోలీసులు కూడా హాజరయ్యారు? దాదాపు 2500 మంది పోలీస్ ఫోర్స్ని తీసుకోవడం జరిగింది. ఏపీఎస్పీ ఫోర్సెస్, ఏఆర్ ఫోర్సెస్, సివిల్ ఫోర్సెస్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ దళాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం, జరిగినా కూడా వెంటనే స్పందించడం కోసం ఎస్డీఆర్ఎఫ్ టీంని కూడా పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే
ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది అని కూడా మనతో పాటు ఎస్పీ గారు కూడా అన్నారు. అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే టీటీడీ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగిందని అనుకోవచ్చు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప నుంచి. ఒట్టిమిట్ట జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో లంచం తీసుకుంటున్న భాగోతం బయటపడింది. ఎస్టీఓ సీనియర్ అసిస్టెంట్ రఘు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉద్యోగికి రావాల్సిన 1,07,000 రూపాయల బిల్లు పాస్ చేయాలని అకౌంటెంట్ను కోరాడు. మంజూరు కోసం 7,000 రూపాయలు ఇవ్వాలని వేధించగా బాధితుడు ఏసీబీకి ఆశ్రయించాడు. అధికారులు పూర్తి ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. సీనియర్ అకౌంటెంట్గా పనిచేసే అడిగే రఘుకుమార్ గారు 7,000 రూపాయలు ఉద్యోగి వద్ద బిల్లు పాస్ చేసినందుకు గాను లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. 25/2/2025 నాడు ఒక ఫిర్యాదుదారుడైన ఉద్యోగి తన సిపిఎస్ అకౌంట్ నుంచి 1,07,000 రూపాయలు క్లెయిమ్ పెట్టుకున్నాడు. అది ప్రాసెస్ చేసి ఆ క్లెయిమ్ ఆయనకి వచ్చే విధంగా చేసినందుకు గాను 7,000 రూపాయలు లంచం ఒప్పుకున్న తర్వాతనే ఆయనకి చెల్లించడం జరిగింది. అప్పటి నుంచి తన ఆ 7,000 రూపాయల లంచం గురించి బాధితుడు వెంట పడితే అతను ఏసీబీని ఆశ్రయించిండు. ఇట్లా లంచం ఇస్తానని నేను ఒప్పుకుంటేనే నా బిల్లు ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు లంచం గురించి అయితే వెంటబడుతున్నాడని చెప్పి అంటే మేము అన్ని ఆధారాలు సేకరించి ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు కేసు చేయడం జరిగింది. కేసు పరిశోధనలో ఉన్నది. నిందితుడిని మేము కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాము. ఎవరైనా సరే లంచం తీసుకున్నట్టు కానీ లంచం విషయంలో వేధిస్తే ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ నెంబరు 9154388955తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా వాట్సాప్ నెంబరు ఏసీబీ తెలంగాణ వాట్సాప్ నెంబర్ 9440446106 మరి ఏసీబీ తెలంగాణ ట్విట్టర్, ఫేస్బుక్లలో ఫిర్యాదు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్వి గోశాల గో వధశాలగా మారిందని, ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన పాపమే అంటూ విమర్శించారు. గోవులు దేవుళ్లతో సమానం. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వి గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి నిర్వాకము ఘోరము ఇది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆయన ఒక జేఈఓను నిర్మించలా, సివిఎస్ఓను నియమించలా, ఫారెస్ట్ అధికారిని గోశాలకు నియమించేసి పబ్బం గడుపుకున్నారు, దుమ్ము దులుపుకున్నారు. ఇంతవరకు దాని మీద కూడా ఓ అధికారిని నియమించాలన్నటువంటి ఆలోచన లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారినేమో సస్పెండ్ చేశారు. అతనికి ఏ సంబంధము లేకపోయినా కూడా ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి సంఘటనలో బాధ్యులైనటువంటి వాళ్ల మీదేమో చర్యలు తీసుకోవాలా, బాధ్యత ఏమాత్రం కూడా లేనటువంటి వాళ్లను, అక్కడ ఏమాత్రము బాధ్యతలు ఇవ్వనటువంటి వాళ్ల మీద ఈ రకంగా చర్యలు తీసుకొని గోహత్య పాతకానికి శ్రీకారం చుట్టినారు. గోవు హైందవులకు అత్యంత ఆరాధ్యం, వైకుంఠాన్ని మించినటువంటి పవిత్రమని తెలిసి ఆదిదేవుడు వైకుంఠానికే విరక్తుడై తిరుమల చేరితే తన క్షీరంతో ఆయన ఆకలి తీర్చినటువంటి ఆవు పట్ల నిర్లక్ష్య వైఖరి ఈ పాలకులు చేస్తున్నారు. పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి నిర్వాకము. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీగా తీసుకురావడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ యంత్రాంగం తెలిపారు. కళ్యాణోత్సవం ఇక్కడ ఒడ్డుమిట్ట
శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించిన కళ్యాణ వేదికలో జరగబోతుంది. ఈరోజు 6:30కి ఈ కార్యక్రమం ప్రారంభమై 8:30కి ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో 50,000 నుంచి 70,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. ఇక్కడ దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఇవన్నీ కూడా స్వామివారికి కళ్యాణానికి సమర్పించడం జరుగుతుంది. ఆయన 6 గంటలకి సుమారుగా వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన ప్రజలకి బస్సులు ఏర్పాటు చేయడం, సుమారుగా 625 ట్రిప్స్ వేయడం ఆర్టీసీ బస్సులు, అలాగే పికప్ పాయింట్స్ నుంచి ఒక 20 బస్సులు ఫ్రీగా ఇక్కడికి తీసుకురావడం ఆ బయట ఉన్న పికప్ పాయింట్స్ నుంచి. అలాగే ఇక్కడ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సుమారుగా 300 నుంచి 400 దాకా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు ఇవ్వడం, ముత్యాలు, తలంబ్రాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎలక్షన్ కమిషనర్ నీలం సహాని, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రాణి పాల్గొన్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్నాం. అభిషేక దర్శనం ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి మాజీ మంత్రి జోగి రమేష్ నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో లింగ వివక్ష ఉండకూడదు, అందరూ ఒకటే, అందరికీ విద్య అందాలి, విద్య ద్వారానే అభివృద్ధి అని చెప్పేసి మొట్టమొదట ఆలోచన చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పూలే గారిని స్మరించుకుంటూ ఆ మహనీయుడు చూపిన బాటలు ఈ సమాజంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, అన్ని వర్గాలు సమానమే అని చెప్పిన ఆ మహనీయుడి బాటలో తప్పనిసరిగా ఆ మహనీయుడి స్ఫూర్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని సముచిత స్థానం కల్పించి. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజలు ఎన్ని ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం, బురద చెమ్మటం, ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి, అధికార మదానికి రుజువు కాదా నేను అడుగుతున్నాను.
హెలికాప్టర్ తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు, దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా? అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడటం. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని పెన్నా సిమెంట్ అధినేత పి ప్రతాప్ రెడ్డి భారీగా బంగారు కానుకలు విరాళం అందించారు. 6.60 కోట్ల విలువైన వస్త్రాలు, పొగిడిన స్వర్ణ కిరీటాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అందజేశారు. నూతనంగా 7 కేజీల బంగారంతో తయారు చేసిన 3 స్వర్ణ కిరీటాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం స్వామి అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు. హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్, శంషాబాద్, బాలనగర్, మేడ్చల్ జోన్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నారు. 4 జోన్లలో 1060 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకున్నారు. సిఈఐఆర్ పోర్టల్లో సెల్ ఫోన్లను పోగొట్టుకొని కేసు నమోదు చేసుకున్న వారికి తిరిగి ఫోన్లను అందజేశామని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్సీ నాయక్ తెలిపారు. అనేది ఈరోజు మన నిజ జీవితంలో ఎట్లయిపోయిందంటే అది ఒక అవసరం అన్నమాట. అది లేకపోతే మనం ఏదో కోల్పోయినట్టు, అది పోయినవాడికే తెలుస్తుంది ఆ బాధ. ఈ ఫోన్ మిస్ అయితే అందులో మన ఫోన్పే ఉంటుంది, తర్వాత అమౌంట్ ఎంత ఉంటుందో అతనికే తెలుసు. సో చెప్పలేడు ఈ అమౌంట్ ఎంత వచ్చింది నీకు అని చెప్పేసి, అంటే హ్యూమిలేషన్గా ఫీల్ అవుతాడు అనమాట. కాబట్టి ఇవి ఎలక్ట్రానిక్ డివైసెస్ మనకు వచ్చిన తర్వాత మనం వాటిని జాగ్రత్తగా పెట్టుకోకపోవడం వల్ల మనకి ఈ నష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే అందులో మనం డబ్బులు పోగొట్టుకోవటం, తర్వాత మన ఫ్యామిలీ కూడా చాలా వరకు మనం మానసికంగా బాధపడుతూ ఉంటాం. సో మనం దీంట్లో వ్యక్తిగతంగా తర్వాత చాలా కుటుంబాలు కూడా నలిగిపోతున్నాయి. చాలా వరకు మనం ఎన్నో 6వ విడత చేస్తున్నా కూడా చాలా మందికి వీటిలో రిపోర్ట్ చేయాలా, సిఐఆర్ పోర్టల్లో చేయాలని చెప్పేసి కూడా చాలా మందికి తెలియదు, ఎవరు కూడా చెప్పరు. పోయిన తర్వాత కూడా రీసెంట్లీ ఒక ఆయన డిఆర్డిఏ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యిండు. ఆయన ఫోన్ మిస్ అయిందంట, నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నా ఫోన్ మిస్ అయింది, నేను ఎక్కడ రిపోర్ట్ చేయాలని. అంటే ఒక ఎంప్లాయీ అయి ఉండి కూడా అతనికి ఎక్కడ చేయాలి ఏంటిది అనేది కూడా ఐడియా లేదు. సో ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, మనం ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతుంది, మనం బాగా హైటెక్ సిటీ ఏరియాలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనకు చాలా వరకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మొబైలు
ఈ మిస్ అవ్వటం, తర్వాత దొంగతనం అవ్వటం వల్ల మనకు మన పట్ల భద్రత లేదు. అంటే మన వస్తువు మన జాగ్రత్త లేదు, పోయింది అనేసి అవతల వ్యక్తి మీద మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మనం జనరల్గా నా వస్తువు పోయింది అని అంటే మంచిది, అక్కడ పిటిషన్ ఇచ్చిపోవని అంటే నీకేమో బాధ ఉంటుంది, అవతల వ్యక్తికేమో నీకంటే ఇంకా ఎక్కువ నేరాలు